నిజమైన గాయత్రి, అబద్ధమైన గాయత్రి లాంటివి ఏమీ ఉండవు. ఉన్నది ఒకే ఒక్క గాయత్రి, అది నేనే. సరే సరే, ముందు వాళ్ళు బయటికి వెళ్తే చాలు, మిగతావి వాటంతట అవే అవుతాయి. నువ్వు నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండు. అలాగే మేడం, ష్యూర్. రాధా, నిన్ను పైకి పంపించాలి అనుకుంటే నువ్వు బయటికి వెళ్తున్నావు. ప్రస్తుతానికి ఇది చాలు. నువ్వు బయటికి వెళ్ళాక ఆ దేవకి పరిస్థితి, బయట నీ పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడు. వెళ్తున్నాం సార్, వెళ్తున్నాం మేడం. పాపం, ఏదో నిజమైన గాయత్రిని తీసుకొస్తాను అని శపథం చేసింది. ఇప్పుడు మూట ముళ్ళ సర్దుకొని బయటికి వెళ్తుంది. చిన్ని చిన్ని పాదం మోపే రాకే నీదా మా భూమికి, మన్నే దాచే ముత్యం నీవే, చేరావులే నా చేతికి. నీ పాటలో నీ మాటలో పొంగేను రాగసుదే, తేనూరే సిరి నీవే, ఆటాడే నగవే. దూకే చల్లని మేఘం నీవా, సాగే గీతంలా ఆ మిన్నే నీవేనా, ఈ రాగం నీ వల్ల తీరం చేరే ఊహేనాలో రాధా, చేసేనే ఆ కాలం వచ్చేలే నీ తోడు నీడల్లో. మనోహర్, ఆగండి.
ఎందుకురా వాడిని ఆపుతున్నావు? డబ్బులు ఏమైనా ఇస్తావా? అమ్మా, నేను వాళ్ళని ఉండమనను, డబ్బులు కూడా ఇవ్వను. నీకిష్టం లేకుండా ఈ ఇంట్లో ఏమీ జరగదమ్మా. మరి వెళ్తున్న వాళ్ళను ఎందుకు ఆగమన్నట్టు? సరేలే, ఎందుకు ఆగమన్నా పంపించేయడం కన్ఫర్మ్ కదా. కానీ వాళ్ళని పంపించే ముందు నాకు కొన్ని సందేహాలున్నాయి. అందుకే వాళ్ళని ఆగమన్నాను. ఏంటవి? మన పూర్వీకుల నుంచి వస్తున్న సంస్కారం, నువ్వు మమ్మల్ని పెంచిన పెంపకం ఎంతో గొప్పవి. అలాంటిది మనవరాల మీద ప్రేమతో తనకేదైనా అవుతుందేమో అనే భయంతో ఏ తప్పు చెయ్యని వ్యక్తుల్ని అవమానించి పంపడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? నా చిన్నప్పటి నుంచి చూసిన అమ్మలా నువ్వు ఈ రోజు కనిపించట్లేదమ్మా. ఇది వినటానికి బాధగా ఉన్నా అదే నిజమమ్మా. మనకు మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ మంచి మనుషులకి ద్రోహం చేయకూడదని చెప్పేదానివి. మరి మనకింత మంచి చేసిన వీళ్లను ఎందుకమ్మా ద్వేషిస్తున్నావు? కేవలం మన గాయత్రి మీదున్న ప్రేమ వల్లనే కదా. మన కోసం, మన కుటుంబం కోసం, మన వ్యాపారాల కోసం, విద్యా సంస్థల కోసం వీళ్ళెంతో కష్టపడ్డారు, ఎంతో శ్రమించారమ్మా. మనం అనుకున్నవి వాళ్ళు మనతో ఉండి సాధించారమ్మా. అందుకేనమ్మా వాళ్ళు బయటికెళ్ళాలి. ఎప్పుడూ లేంది నాన్నేంటి ఇలా మాట్లాడుతున్నాడు? వాళ్ళను పంపిస్తాను అంటూనే ఉండడానికి రీజన్స్ చెప్తున్నాడు. భ్రమరాంబ లాంటి శత్రువుల్ని ఎలా ఎదుర్కోవాలా అని మేము ఆలోచించే లోపు వీళ్ళు ప్రాణాలకు తెగించి బుద్ధి చెప్పొస్తున్నారమ్మా. అందుకేనా అమ్మా వీళ్ళు ఇక్కడ ఉండకూడదు? చెప్పమ్మా. అమ్మా, ఒక్కటి మాత్రం నిజం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా వీళ్ళు మన కోసం ఎన్నో త్యాగాలు చేశారని నేను దేవకి నమ్ముతున్నామమ్మా. కానీ ఈరోజు మా నమ్మకంతో పనిలేదమ్మా. ఇక్కడ ఒక్కసారి దేవకిని చూడమ్మా. నీ మాటకి అడ్డు చెప్పలేక, నీ గౌరవానికి భంగం కలిగించలేక, నీ పెద్దరికానికి తల వంచుతూ మౌనంగా ఉండిపోయిందమ్మా. మన గాయత్రి కన్నా ముందు రాధ మన ఇంటికి రావడం వలన, తనలో గాయత్రిని చూసుకోవడం వలన రాధ కూడా అంతే ప్రేమ ఆప్యాయతల్ని పంచడం వలన వాళ్ళిద్దరి మధ్య ఒక అనుబంధం ఏర్పడింది. ఈ రోజు ఆ బంధం తెగిపోతుంది అంటే తను తట్టుకోలేకపోతుంది. దేవకి మనసు ఎంత సున్నితమైందో నీకు తెలుసు కదమ్మా. రాధ ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతే ఈ మనసు తట్టుకోలేదమ్మా. తను మనల్ని వదిలి వెళ్ళిపోతుంది, ప్రాణాలతో ఉండదమ్మా.